ఇప్పుడు మీరు సినిమాకి కూడా ఛాన్స్ వచ్చింది, మీరు వెళ్ళలేదన్నారు. ఏ సినిమా? అది సడన్గా ఏం చేశారో నేను వాడిన పాట కాకుండా ఏదే పాట రాసి, కానీ మన సొంత పాట పాడితే మనకు ధైర్యం ఉంటుంది. చిన్న పంచాలి ఇన్ని 100 పాటలు పాడారు మీరు. 2000 మల్లయ్య తోటకెళ్ళి వంగేని నవంగ మల్లన్న మల్లన్న. పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు రాలేదా నీ దగ్గరికి పాటలు పాడమని ఎలక్షన్స్ అప్పుడు? అదే వచ్చిండ్రు కానీ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మస్తు బాధ అనిపిస్తుంది నాకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఇప్పుడు మీరు సినిమాకి కూడా ఛాన్స్ వచ్చింది, మీరు వెళ్ళలేదన్నారు. ఏ సినిమా? కొంచెం చెవు నొప్పి అయింది. అరే అది సడన్గా ఏం చేశారో నేను వాడిన పాట కాకుండా ఏదే పాట రాసిండ్రు. ఆ పాట ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు నాకు వస్తుంది ఆ పాట, కానీ రాసిండ్రు సడన్గా ఏం పోయి ఆడిపోయేటలాగా కొంచెం హెల్త్ కూడా బాధకున్నారు రోజు. ఈయనే పెట్టదేమో ఏ సినిమాలో వాడుతున్నామ్మా, సినిమాలకు అవకాశం వస్తా అంటే ఆ పాట వాడలేదు నేను, ఇప్పుడు వాడతా. పాడ. కండ కండ రామ కోదండ రామ కోదండ రామ రమయ్య. కండ కండ రామ కోదండ రామ కోదండ రామ రమయ్య. కొండ నాయాబు కొడని నిందో దూడరవి ఇందో రమయ్య. కొండ నాయాబు కొడని నిందో దూడరవి నిందో రమయ్య. ఆవు వినిన పాలు రైతల్లా చేరో రమయ్య. రేపల్లె వాడలకు నన్నెచ్చినారో రమయ్య. రాకొండ రాగి నాతించో రమయ్య. రాగికి మాయన్న గబిలి వంపంగో రమయ్య. గబిలికి మా వదిన తేరే దింపంగో రమయ్య. కోటాకమ్మల పైన కూసుండే నెమిలి రమయ్య. మా ఏటగాడమ్మ మధురేటి సామి రమయ్య. యా ఏటగాడమ్మ యారెడ్డి కొడుకు రమయ్య. యా ఏటగాడమ్మ యారెడ్డి కొడుకు రమయ్య. ఈ పాట మిస్ అయ్యారు సినిమాలో. సరే సార్, మంచి అవకాశం ఇస్తారు. అచ్చా, మళ్ళీ అవకాశం వస్తే పోతారా? పోతా సార్, తప్పకుండా పోతుంది. మీ దగ్గర వస్తాను నమ్మకం, మీ దగ్గరకు వచ్చినా. ఓకే, చూడాలి, చాలా మంది వెళ్ళారు మన దగ్గర. అట్లా వచ్చేస్తా. ఓకే, పాట మిస్ అయినా మళ్ళీ అప్పుడు ఎట్లా మీకు ఇవన్నీ మీరే పాట? ఒకవేళ సొంతం పాటలు అవి మంది యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు కదా, నేను అట్లా ఏం తిన్నది యూట్యూబ్ లో చూసి అంటే రెల్లర గంగని నేర్చుకున్నావి, కానీ మన సొంత పాట పడితే మనకు ధైర్యం ఉంటది. మంది పాట పడితే యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు అంటారు. ఇవన్నీ నా సొంత పాటలు సార్. ఇప్పుడు మీకు సినిమాలో ఛాన్స్ ఇచ్చి వాళ్ళ పాటలు పాడమంటే పాడతారా? అవును సార్, ఖచ్చితంగా పాడతారు. మా అబ్బాయిని సార్ అప్పుడు ఎందుకు అమ్మ మమ్మీ అని అనుకున్నాడు, కానీ వాడాలని అనుకున్నా సార్. చిన్న పంచాలి ఇన్ని 100 పాటలు పాడారు మీరు. 2000 చాలా ఎండవాడికి వచ్చిండు రవితేజ జోర్దార్ సార్ వచ్చి అన్నాడు, సుగుణాక ఎదిలేసి దాని పాటలు నీకు ఇచ్చేసినావు, మందికి ఇచ్చినావు, అందరు అంక తిన్నారు, లక్ష్మణ్ అడిగి నక్క శ్రీకాంత్ వాళ్ళంతా అంక తిన్నారు, ఈ అక్క అంటే అప్పుడు నుంచి జరుగుతా 2 సంవత్సరాలు జరుగుతాడు. ఈ కనకవ్వ వీళ్ళందరూ పాటలు చూస్తుంటారు మీరు? చూస్తుంటారు. నేర్చుకున్నారా అట్లాంటి? నేర్చుకున్నాం, కానీ అవన్నీ సొంతమే వాడాలనుకుంటాం. అంటే వేరే పాటలు పాడాలి. ఓకే, సినిమా పాటలు కూడా పాడవా? రాని రావాలి, చదువుకోలే, ఇంకా గీత పూర్తి వాడుతున్నా అంతే. ఒక మంచి పాట పాడు. మల్లయ్య తోటకెళ్ళి వంగేని నవంగ మల్లన్న 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 మల్లన్న. మల్లయ్య పోవాని వంగేది సుకోవా మల్లన్న 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 మల్లన్న. పోకయ్య తోటకెళ్ళి వంగిని నవంగ మల్లన్న 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 మల్లన్న. మల్లయ్య పోవాని వంగిది సుకోవా మల్లన్న 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 మల్లన్న. మంచయ్య తోటకెళ్ళి వంగిని నవంగ మల్లన్న 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 మల్లన్న. మంచయ్య పువ్వాని వంగిది సుకోవా మల్లన్న 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 మల్లన్న. కొర్సయ్య తోటకెళ్ళి వంగిని నవంగ మల్లన్న 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 మల్లన్న. కొర్సయ్య పువ్వాని వంగిది సుకోవా మల్లన్న 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 మల్లన్న. ఊళ్ళో ఒట్టిగా ఉన్నప్పుడు వాడుకుంటూ కూర్చుంటారా? పొలాల్లో వాడుతున్నాం. ఓకే, పొలాలు వాడుతుంటే అందరు ఒకసారి పాడుకుంటా ఉంటారు.
ఓకే. అవును, ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, ఇవన్నీ చేస్తారు కదా, ఇప్పుడు పాపులారిటీ వచ్చింది, అప్పుడు మాకు సుగ్నమ్మ కల్పిస్తుందా మళ్ళీ? బిజీ బిజీ అంటావా? మాట్లాడు అందరు ఆ, అంతా మా ఎమ్మెల్యే అందరు సుగుణమ్మ బాగా పాడుతున్నావు, పాడు సుగుణమ్మ మా పాటలు కూడా పాడు అంటున్నారు. ఉమ్. అవును అన్న పాట ఎందుకు పాడను, మన ఊరిలో పాటలు పాడకపోతే ఎట్లా అని అంటున్నా. పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు రాలేదా మీ దగ్గరికి పాటలు పాడమని ఎలక్షన్స్ అప్పుడు? అదే వచ్చిండ్రు కానీ నాకు ఓనికి అవకాశం ఇవ్వలేదు. అయ్యో. ఉమ్. చేయలేదు అప్పుడు మస్తు బాధ అనిపించింది నాకే. ఉమ్. వచ్చిండ్రు టీవీ ఛానల్లో వచ్చిండ్రు కానీ ఇక పోనీకైనా ఛాన్స్ అయిపోయింది. ఉమ్. అట్లా అని ఇక ఇప్పుడు ఇక నేను ధైర్యం చేసుకున్నా, ఎవరు ఎందుకు నేను ముందుకు రావాలి, నలుగురికి రావాలి అని ఇక మీ ఛానల్ ఇంకొక ఛానల్ రెండు తెస్తారు బయటకనే ఈ ఛానల్లో నంబర్ తీసుకొని మీకు కాల్ చేసిన. ఓకే ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమా ఈ పాటలు పాడడం? చాలా ఇష్టం మాకు చిన్నప్పటి నుంచి. అంటే ఊరుకుంటాను ఏడవచ్చి అదే మైండ్ ఆడుతుంది. మళ్ళీ తెలంగాణ వచ్చింది కదా, చాలా మంది బయటికి వచ్చారు పాటలు పాడే వాళ్ళు, మీరు ఎందుకు వెనకబడిపోయారు? అప్పుడు వాడిన పాట నాదే, రామక్క రామ నడుగు నడుగు రామన్న అని పాట నాదే. అది నేను వాడినాక మా పిల్లలు మా ఇంట్లో వద్దంటే ఇచ్చిపెట్టిన వైపున్నారు, ఆయన తీసుకున్నారు. ఆ పాట నాదే. అవునా? అది నాదే మెయిన్ కథ. అంటే ఫస్ట్ వాడింది నేను పాట. ఏదో ఒకసారి పాడండి. మగ్గులై జగులై యాది మల్లా వయ్యారి కొడవయ్యాది మల్లా, మగ్గులై జగులై యాది మల్లా వయ్యారి కొడవయ్యాది మల్లా, మున్నూరు గోరులని యాది మల్లా ముందలా వేసుకొని యాది మల్లా, మున్నూరు గోరులని యాది మల్లా ముందలా వేసుకొని యాది మల్లా, మగ్గులై జగులై యాది మల్లా వయ్యారి కొడవయ్యాది మల్లా, మగ్గులై జగులై యాది మల్లా వయ్యారి కొడవయ్యాది మల్లా, గుండంల తానాలు యాది మల్లా గుడిలోన పూజలు యాది మల్లా, గుండంల తానాలు యాది మల్లా గుడిలోన పూజలు యాది మల్లా, బాయిలో తానాలు యాది మల్లా బయటన పూజలు యాది మల్లా, బాయిలో తానాలు యాది మల్లా బయటన పూజలు యాది మల్లా, వాగుల్ల తానాలు యాది మల్లా మొక్కుల పూజలు యాది మల్లా, హగ్గులై జగులై యాది మల్లా వయ్యారి కాడవయ్య యాది మల్లా, హగులై జగులై యాది మల్లా వయ్యారి కాడవయ్య యాది మల్లా, నన్నోరు గోరులని యాది మల్లా నడమన వేసుకొని యాది మల్లా, నన్నోరు గోరుల యాది మల్లా నడమన వేసుకొని యాది మల్లా, వగులై జగులై యాది మల్లా వయ్యారి కోడవయ్య యాది మల్లా, వగుల్ల తానాలు యాది మల్లా ముప్పుల పూజలు యాది మల్లా, వగుల్ల తానాలు యాది మల్లా ముప్పుల పూజలు యాది మల్లా, గుండంల తానాలు యాది మల్లా గుడిలోన పూజలు యాది మల్లా, గుండంల తానాలు మల్లా గుడిలోన పూజలు యాది మల్లా. అట్లా మీకు ఆ రామక్క సాంగ్ మీ దగ్గర చెల్లి తీసుకున్నారు? సార్ పాడి ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది పాడిస్తున్నారు. పాడిసుకున్నాక మా పిల్లలు వద్దు వద్దు అన్నాక ఆయన పాలమూరలు అదుకొని మొత్తం దాన్ని మా పాట చేసి పాడేసుకుంటారు. చాలా 300-400 పాటలు పాడేసినాయి తెలియక. నేను అందరు పంపించినా కిందకు 100-200 పాటలు పంపించిన మొత్తం ఛానళ్ళకు. అందరూ పంపించుకుని ఎంత పూర్తి పాడేసుకుంటే నాకు అందుకే మీకు కాల్ చేసి నేను ఆ బిచ్చనమ్మ ఆమె వాడింది చూడు. ఆమెకి చిన్న పాటకి ఎంత ఫేమస్ అయింది, మరి మంచి మంచి పాటలు ఇచ్చేసిన మనకి. అంటే ఇచ్చేసి మీరు వాళ్ళు పాడుకోవడానికి మంది వాడుకున్నారు అందరూ. లక్ష్మణు అంతా ఎవరెవరో చాలా మంది వాడుకున్నారు. ఎమ్లవాడకి వచ్చి జనొచ్చి ఇంటర్ తీసుకుపోయిండు. పటచేరుకి వెళ్ళి కుమారన్నత పాడినాము, త్రిటీ ఛానల్లో వాడినాము. ఇక ఎవరు పైకి తెస్తారు ఇక మీరు తెస్తారన్న నమ్మకంతో ఒక కాయస్తని వచ్చాను చూడండి. టాలెంట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు. అప్పుడు ఇచ్చేసే వాళ్ళు మరి వాడుకున్నారు. ఇక వాడుకున్నాక నాకు ఎడిసరికి చిన్న చిన్న పాటలకు వచ్చి ఇంటర్ తీసుకుపోయారు. మంచి మంచి అన్ని అమ్మేసుకున్నారు. ఇక బాధ అనిపిస్తుంది కదా, ఫేమస్ అయిపోయింది రామక్క. బాగా ఫేమస్ అయింది. అవి కాక చాలా పాటలు అమ్ముకున్నారు. చిన్న దూర బంగ్లా మీద అని అది ఒకటి మస్తు అమ్ముకున్నారు. అమ్ముకున్నాక నేను కూడా అనుకుంటే మళ్ళీ యూట్యూబ్ లో చూసి నేను పాటలు వచ్చేదాన్ని రావడం లేదు, అంత పడితే వచ్చేదాన్ని ఎందుకని మళ్ళీ ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా మీరు? ఏం చేస్తుంటారు? చేప ఉంది, కిరణ్ చేప ఉంది. చేపలో కూర్చుంటా. ఈ అమ్మ కాలం అయినాక ఊకి ఏడుచుకుంటా ఊకి బాధతోని ఎందుకన్నట్లు ఈ పాటలు మొత్తం పాటల్లో మర్చిపోతాను. బయట ఊరాలు ఏమంటారు మరి? పాటలు పాడుతుంటారు కదా. మా తాండ్రి తరపు నుంచి ఎవరు ఫస్ట్ నేనే చూడ 4 సంవత్సరాలు నేనే. ఒక్క తాండ్రికి ఒక గెలవాలి, రేవంత్ రెడ్డి అన్న లెక్క పైకి రావాలి అన్నట్లు ఒక పట్టు వాడినది నేనే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలిసినావా ఎప్పుడైనా? కలిసిన మహేందర్ రెడ్డి అన్న బర్త్డేకి వచ్చిన అన్నిటికొత్త నేను మొత్తం పాటలే కూడా తిరుగుతా. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా? మాట్లాడి కలుస్తాం. కోడంగల్లే కదా, వెళ్ళి కలుస్తుంటారు. సీఎం అయిన తర్వాత కలిసిరా?
సేమైన కలవలేదు. అంతకుముందు వాళ్ళ ఫంక్షన్లు కట్టినప్పుడు పెళ్లి మా గల్లీలోది పెళ్లికున్నప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నదమ్ములు అంతా కలిసినాం. కొడంగల్ ఫంక్షన్లు కట్టిండ్రు, ఫంక్షన్లో కలిసినాం. ఓకే, ఆ పెళ్లికి పోయారు. అప్పుడు అచ్చా. అంటే వేరే వాళ్ళ పక్కల వాళ్ళ పెళ్లి అలా అయింది కొడంగల్ వాళ్ళ అన్నదమ్ములు తమ్ముడు ఫంక్షన్. ఓకే, అంటే ఈ పాటలు ఇవన్నీ పాడుతుంటారు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మీకే నేర్చుకుంటారా లేకుంటే నాకు ఎప్పుడు 24 గంటలు అవి ఆడుకుంటూనే ఉంటాను నేను. తినేటప్పుడు నోరు అవ్వకుండాది, నాకేం చేస్తారు నోరు కూడా అసలు ఏమి ఫోన్ మేము మొన్న వచ్చింది కానీ ఎప్పుడు పాడతాను నేను. పాడుతున్నాను. ఎప్పుడు పాడుకుంటాను. ఓకే, పొలాల దగ్గర వెళ్తుంటారా? అక్కడ పాటలు ఏమైనా పాడతారా పొలాలు? ఒక పాట. వరిగయ్యా నేనే పోతే వరిలాలే వరిలాలే మరి బొగలొచ్చే వరిలాలే. వరిగయ్యా నేనే పోతే వరిలాలే వరిలాలే మరి బొగలొచ్చే వరిలాలే. ఎప్పుడన్నా మాటేమి బిడ్డ వాడిదానా వాడిదానా మొమ్మ పులాడి వాడిదానా. నీకు కాదురా నీలపు రాజా నా వల్ల నేను అనుకున్నా నా వల్ల. కంది గొయ్యా నేనే పోతే కందిలోలే మరి బొగ్గలొచ్చే కందిలోలే. కంది గొయ్యా నేనే పోతే కందిలోలే మరి బొగ్గలొచ్చే కందిలోలే. ఇప్పుడన్నా మాటేమి బిడ్డ వాడిదానా మొమ్మ పులాడి వాడిదానా. నీకు కాదురా నీలకు రాజా నా వల్ల నేను అనుకున్నా నా వల్ల. ఓకే, అవును, మీరు ఇవన్నీ పాటలు పాడుతున్నారు కదా, మళ్ళీ యూట్యూబ్ లో ఎవరు రాలేదా మీకు పాటలు చేస్తుండ్రు మస్తు. ఓకే, మా అబ్బాయి పంపిస్తలేడు. అబ్బాయిని కొట్టండి. సిద్దిపేటలు చేసిండ్రు, పెద్ద పల్లెలు చేసిండ్రు, నల్లగొండలు చేసి మస్తు కాల్ చేస్తున్నారు అమ్మని. ఎందుకు పంపించట్లేదు మరి మీ అబ్బాయికి వద్దు అమ్మ మమ్మీ ఒకదానం అవుతా అన్నట్లా, అందుకే నువ్వే రారా బాబు అని తీసుకొని వచ్చిన. మస్తు కాల్ చేస్తున్నారు అమ్మని. పాడితే ఫేమస్ అవుతారు కదా టాలెంట్. నాకు అదే ఎంత పట్టుబట్టి నేనైతే ఉపవాసం ఉందని వాడాలి, నేను కూడా ముందుకు రావాలి. మొన్న వాడిన అమ్మనే వచ్చింది అంటే నాకు ఎంత ఏడుపు వచ్చింది అన్న. అదే ఆమె ఒకటే పాట ఒకటి పాటకి అంత 5 లెవెల్ వచ్చాయి. నేను ఎంత పుట్టుకతో 7 ఏళ్ళ పిల్ల పొచ్చి పాటలు మా నాయనే వాడుతుండే, నాయన దగ్గర ఊరికే వాడుకుంటూ నేను. ఓకే, ఇప్పటికి ఎన్ని పాటలు పాడొచ్చు మీరు? ఇప్పటికీ చెప్పలేమా, మస్తు 2 దాటిపోయినాయి. పంపించిన ఎన్ని యూట్యూబ్ ఛానల్ నంబర్ వస్తే అంత నంబర్ పంపించేసి పంపించి రవితేజ ఎండోడకి వచ్చిండు. సుగుణక్క ఎవరు పంపించకు భాగమైతావు అమ్ముకుంటారు అని శేఖరన్న రవితేజ అన్న అలా చెప్పేసాను. ఇక అప్పటి నుంచి ఎవరు పంపించలేము. ఒక 3 ఛానల్కు ఇన్ని కూడా 2 పంపించినాము, చాలా మందికి పంపించలేను. ఓకే, ఇంకా మంచి మంచి పాటలు పాడుకుంటా సినిమా ఛాన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఏ అవకాశాన్ని అయినా కూడా వదులుకోకండి, ఓకేనా? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా మీకు అవకాశాలు వస్తే కూడా వదులుకోకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.